ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. ఓకే. అండ్ రఘువరన్ భవానీ క్యారెక్టర్ విషయానికి వస్తే అప్పటి వరకు రఘువరన్ గారు చేసే క్యారెక్టర్స్ వేరే విధంగా ఉండేవి. అంటే చాలా తక్కువ డేస్ షూట్ ఉండేవి, బిజీగానే ఉండేవారు, బట్ ఇంపాక్ట్ ఉండే రోల్స్లో కనిపించేవారు కాదు. పైగా అదే సమయానికి ఆయన మీద కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. కొంచెం డ్రగ్స్ ఆరోపణలు ఉన్నాయి, అండ్ టైమింగ్ విషయంలో ఆరోపణలు ఉన్నాయి. ఒక కొత్త డైరెక్టర్ సినిమాకి రఘువరన్ని కాస్ట్ చేయాలన్న ఆలోచన వద్దు. సైమల్టేనియస్గా ఇద్దరికి వచ్చింది. నేను అప్పటికి పసివాడి ప్రాణం తమిళ్ వర్షను, పూవిళి వాసలిలే ఆ సినిమా నేను ఒకసారి చూసి మళ్ళీ రెండో రోజు చూసా. కేవలం రఘువరన్ సత్యరాజ్ హీరో దానిలో అంత విపరీతంగా నచ్చాడు నాకు. ఓకే. నేను తన పేరు చెప్తుంటే అతని పేరే నేను అనుకుంటున్నాను నాగేశ్వరరావు అన్నాడు. సో ఫెంటాస్టిక్గా ఉంటాడు అని అంటే వాళ్ళ తమ్ముడిని పిలిపించి, వాడి పేరు సురేష్, అతని డేట్లు కూడా సరిగా అడ్జస్ట్ అవ్వలేదు. ఇప్పుడు అతనికి ఈ నేపథ్యం ఉంది, ఏది కొంచెం ఎక్సెంట్రిక్ మనిషి, డ్రగ్స్ అలాంటివి ఉన్నాయని తెలుసు. మా శివ షూటింగ్ టైంలో కూడా కొంత ఉండేది అది. ఓకే. హిందీ సినిమాకి వచ్చేసరికి అది ఇంకొంచెం ఎక్కువైనట్టుంది. నేను లేను హిందీ సినిమాకి. అండ్ శివ సినిమాకి ఎక్కువ సమయం పట్టింది ఏంటంటే లైటింగ్ చాలా పర్టికులర్గా ఉంటుంది లైటింగ్. సో దానికోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఎక్కువ సమయం ఏం పట్ల. గోపాల్ రెడ్డి గారికి చాలా క్రిస్టల్ క్లియర్ ఐడియా ఉంది. అప్పటికి తాను చాలా సీనియర్ మోస్ట్ కెమెరామెన్. రాముతో చెప్పా, గోపాల్ రెడ్డి వద్దు రాము, మీరు వేరే ఇంకో పేరు చెప్పా, హరి హనుమాన్ పేరు చెప్పా. ఎందుకు అలా చెప్పానంటే గోపాల్ రెడ్డి గారు ఎంత బిజీ అంటే కొబ్బరికాయకు వస్తాడు, గుమ్మడికాయకు రాడు, కొబ్బరికాయకు వస్తాడు, గుమ్మడికాయకు వస్తాడు, మధ్యలో రాడు, అంత బిజీ ఆయన. అందుకని మరి షార్ట్ బై షార్ట్ నువ్వే ఆయనే ఉండాలనుకుంటున్నావు కాబట్టి మరి ఉండలేరేమో అన్నా. లేదు నేను మాట్లాడుకుంటాను, గోపాల్ రెడ్డి మన కెమెరామెన్. ఇంకోటి ఏంటి, అప్పటికి గోపాల్ రెడ్డి గారి మీద ఉన్న ఒక అద్భుతమైన ఫీలింగ్ అంటే ఫస్ట్ డైరెక్టర్ ఎవరైనా సరే గోపాల్ రెడ్డి గారు అయితే ఆ సినిమా హిట్. అది రాము సెంటిమెంట్లు నేను నమ్మడు, కానీ అంత కంఫర్ట్ జోన్లో ఉంచుతాడు డైరెక్టర్ని. చాలా కష్టపడతాడు ఆయన ఒక డైరెక్టర్గా, ఫోటోగ్రాఫర్గా. ఇక్కడ ఆ లైటింగ్ చేసేటప్పుడు, ఇందాక లైటింగ్ ప్యాటర్న్ గురించి అడిగినప్పుడు, మేము వేరే చోట షూటింగ్ చేసి అన్నపూర్ణ స్టూడియోలో ఒక ఓపెన్ ఏరియా ఉంటుంది 2 ఫ్లోర్ల మధ్య, అక్కడ ఒక చిన్న సారాయి కొట్టు లాంటిది వేసి దాన్ని చేసాం. అది మ్యాక్సిమం 10 మినిట్స్లో లైటప్ చేసాడు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ షాట్. ఇది అంతా పొగ వేసి ఆ పొగలోంచి నాగార్జున వచ్చి అంతా దాన్ని పగలగొట్టేస్తారు కదా. అవును, అది చాలా తక్కువ టైంలో చేసి ఆ యూనియన్ కృష్ణారెడ్డికి ఈవినింగ్ 4కి వచ్చాం అక్కడికి. 5కి అయిపోయింది షూటింగ్. తర్వాత చిన్న పరిగెత్తే దగ్గర ఆ మనిషి ముందు నడుస్తున్నాడు, బాండోవర్ ఓపెన్ చేసి ఉంది, అంటే లైట్కి ఉండే బాండోవర్ని ఓపెన్ చేస్తే అతని షాడో పెద్దగా కనపడుతుంది. అదేదో బాగుంది అనుకుని దాన్ని అప్పటికప్పుడు దాన్ని ఆయన ఇంప్లిమెంట్ చేసి, చిన్న పరిగెడుతుంటే గోడ మీద పెద్ద షాడో పరిగెడుతుంది, దాని ముందు ఒరిజినల్ ఇమేజ్లు పరిగెడతా ఉంటాయి. ఆయనకి ఇష్టం. ఓకే. అంటే ఆయనకి విపరీతమైన తపన. అండ్ చిన్న అదే ఫైట్లో పరిగెత్తేటప్పుడు చూడకుండానే ఆ స్తంభాన్ని రియలిస్టిక్గా గుద్దుకోవాలని చెప్పి చెప్పారట. అవును, చాలా ఇంజురీస్ కూడా అయినాయి అని చెప్పి చెప్పారు. చిన్న తగిలింది అంటే దాన్ని వెనక్కి తిరిగి చూస్తూ వచ్చేలోపు అది వచ్చేయాలి, ఈలోపు కెమెరా బ్యాక్ అవ్వాలి, అక్కడ పోల్ ఉన్నట్టు తెలియకూడదు ఆడియన్స్కి. సడన్గా ఆ జర్క్ ఫీల్ అయ్యారు. అండ్ ఈ సైకిల్ చేజింగ్ సీన్ ఇప్పుడు చూస్తున్నా కానీ అది ఒక రకమైన టెన్షన్గా ఉంటుంది. ఆ పాప కళ్ళల్లో కూడా భయం కనిపిస్తూ ఉంటుంది ఇప్పటికీ. ఆ క్లోజ్ షాట్ పెట్టినప్పుడు చాలా స్పీడ్గా ఒక కారు వెళ్ళినంత వేగంగా అంతా రియలిస్టిక్గా తీశారంట. నాగార్జున గారిని ఎలా ఒప్పించారు? నాగార్జునకి ఏ విధమైన భయం లేదు ఫస్ట్. ఇప్పుడు హీరోల్లో ఫస్ట్ సినిమా చేసే హీరో కూడా చేయడు. ఎందుకంటే ఒక రకమైన వెర్రి అంటారు తమిళ్లో, అయితే తెలుగులో ఒక ఎమోషన్, ఆ ఎమోషన్నే డ్రైవ్ చేస్తూ ఉంటుంది. నాగార్జున బలంగా నమ్మాడు ఈ సినిమా రాముకి ఏం కావాలంటే అది చేద్దామని. ఒక జిప్సీని పట్టుకొని దాని స్పీడ్తో సైకిల్ని, తన తొక్కే సైకిల్ని హ్యాండిల్ ఆపడం అనేది చాలా కష్టం. అంతే కదా. ఇంకోటి, ఆ సైకిల్ ఈ ముందు బార్ మీద అమ్మాయి కూర్చుని ఉంది, అంటే వెయిట్ పెరిగింది. అయినా కూడా అంటే ఒక్క సెకండ్ కనుక అటు ఇటు అయితే నాగార్జున పడిపోవడం, అమ్మాయి పడిపోవడం, చాలా ప్రమాదం జరిగేది. బేగంపేట బ్రిడ్జి మీద తీసాం అది. ఇప్పుడు వాళ్ళిద్దరు క్లోజులు కనుక చూస్తే ఇంక మళ్ళీ నాకు తెలిసి అలాంటి సీక్వెన్స్ ఎక్కడ రాలేదు తెలుగులో వరకు. అది రియలిస్టిక్గా చేసాం కాబట్టి వచ్చింది అది. అండ్ తనిఖీల భరణి గారి విషయానికి వస్తే స్క్రిప్ట్ డైలాగ్ అప్పుడు ఆయన
బౌండరీ స్క్రిప్ట్ పంపించే విధానంలో తేడా వచ్చి తనిఖీల భరణి గారి మీద రాము అలిగాడు అని చెప్పి తెలిసింది. అలాంటి అలిగిన మనిషిని తీసుకొచ్చి నానాజీ క్యారెక్టర్ ఇవ్వడానికి కారణం ఏంటి? మళ్ళీ వెంటనే ఆ డిసిషన్ చేంజ్ చేసుకొని అతనితో మళ్ళీ ట్రావెలింగ్ ఓకే ఇవ్వడానికి. రాముకి ఏ ఫీలింగ్ కూడా పర్మనెంట్గా ఉండదు. ఓకే, ఇప్పుడు ఈ మనిషి నచ్చాడు అంటే ఈ నచ్చిన ఫీలింగ్ జీవితాంతం ఉండదు. ఈ మనిషి నచ్చలేదు అంటే నచ్చని ఫీలింగ్ ఉండదు. టెంపరీ అన్నీ. అయితే అక్కడ ఏం జరిగిందంటే భరణి చాలా బిజీగా ఉండే రైటర్ భరణి. అప్పుడేంటి తను రీడింగ్ ఇస్తాను అంటే రీడింగ్ అక్కర్లేదు, నాకు స్క్రిప్ట్ పంపించేయండి అన్నాడు. స్క్రిప్ట్ పంపించేయండి అంటే తను రీడింగ్ ఇస్తే అక్కడ రాసిన దానికంటే భిన్నంగా చదవగలడు. ఎక్స్టెంపోర్లో కొత్త మాట వస్తుంది. సో అలా ఇవన్నీ మళ్ళీ ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని అన్నపూర్ణ స్టూడియోకి పంపించాడు. ఎవరితో అది సివిఎల్ నరసింహారావు లేకపోతే పుచ్చా రామకృష్ణ, ఈ ఇద్దరిలో మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో రకం వారే చెప్పారు, తనిఖీల భరణి గారే చెప్పారు. సివిఎల్ కానీ పుచ్చా రామకృష్ణ అని ఉండేవాడు భరణికి అసిస్టెంట్గా. బహుశా సివిఎల్ అయి ఉండొచ్చు. తను చెన్నై వెళ్ళిపోతూ అన్నపూర్ణ స్టూడియోలో వాచ్మెన్కి ఇచ్చాడు శివ స్క్రిప్ట్. దానికి రాము కొంచెం ఫీల్ అయ్యాడు. ఫీల్ అయిన తర్వాత మళ్ళీ భరణితో మాట్లాడుతూ భరణిని కలిసినప్పుడు ఒక గెటప్ అంటే నేను ఇలా అనుకుంటున్నానంటే, అయితే ఒక్క నిమిషం ఉన్నాయని తను భరణి డ్రెస్ తెప్పించుకొని వేసుకొని ఒక పాను వేసుకొని ఇలా ఉంటాడు నానాజీగా చూడంగానే ఫెంటాస్టిక్ ఓకే అని అతను అప్పుడు ఫిక్స్ చేశారు. భరణి గారి రియాక్షన్ ఏంటంటే, మీకు అప్పటికి భరణి గారితో ట్రావెల్ ఉంది కదా, చాలా క్లోజ్ భరణి. అంటే అప్పటికి నేను మా సినిమాలకి గౌతమి కాదు శారదాంబక ఆయన రైటరు, దాంట్లో వేషం కూడా చేశాడు. మొన్న అడుగుతున్నాడు రాము గారు నన్ను, భరణికి ఇదే కదా ఫస్ట్ అంటే, లేదు అప్పుడు చాలా సినిమాలు చేశాడు. కనక మహాలక్ష్మి, లేడీస్ టైలర్, మా సినిమా గౌతమి క్రాంతి కుమార్ గారిది, ఇంకా వేరే సినిమాలు కూడా చేశాడు. సో తనకు తెలిసిన భరణి ఇదే సినిమాలో చేశాడని అనుకుంటున్నాడు. ఇక్కడ డిఫరెన్స్లు వస్తూ ఉంటాయి. అండ్ నా డౌట్ ఏంటంటే, సినిమా షూట్ అయ్యేటప్పుడు భరణి మీ దగ్గరికి వచ్చి ఆర్జీవి పనితీరు మీద కానీ ఈ సినిమా వెళ్తున్న విధానం మీద కానీ ఎప్పుడైనా డిస్కషన్ చేశారా? ఎప్పుడైనా డిస్కషన్ అంటే నేను రెగ్యులర్గా మాట్లాడే ఇంగ్లీష్ మీడియం అమ్మా మనకెందుకు అనేవాడిని. అంటే భరణి కూడా మొన్న ఎక్కడో చెప్పాడు, ఇంగ్లీష్ మీడియం అంటే ఏంటంటే జనరల్గా అప్పటికి తెలుగులో అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ తెలుగులో మాట్లాడుతూ తెలుగు గురించి కొంచెం అయినా ఇంగ్లీషు మాట్లాడటం అది ఉండేది. మీ వాడు ఒక టైప్ అయ్యా చూడాలి అనేవాడు. తనకేం కావాలో అది తీయించుకునే ఇది మాత్రం ఉంది అనేవాడు. తర్వాత రాము అంటే భరణి కూడా రెస్పెక్ట్, భరణి అంటే రాముకు కూడా రెస్పెక్ట్. ఓకే, తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే షాట్ ఆ సైకిల్ చైన్ షాట్. బట్ నిజం చెప్పాలంటే ఒకరోజు ముందు వరకు అసలు ఆ సీనే కన్జ్యూవ్ చేయలేదంట, స్క్రిప్ట్లో కూడా లేదంట. అక్కడ ఫైట్ జరగాలని తెలుసు కానీ సైకిల్ చైన్ తెంపాలని కానీ దాంతో ఫైట్ చేయాలని కానీ ఇవేవి లేవంట. సో సడన్గా థాట్ ఎవరికి వచ్చింది, ఎలా క్రియేట్ చేశారు? అదైతే నాది అని నేను చెప్పను. దానికి ముందు రోజే ఈ సైకిల్ కింద పడి ఉంటుంది, దాని చైన్ లాగుతాడు అంటే అది తెగుద్దా లేదా, మామూలుగా ఒక మనిషి హ్యూమన్లీ పాసిబిలిటీ ఉందా లేదా అనే ఆలోచన ఈ డిస్కషన్లు అన్నీ జరిగినాయి. అయితే ఈ సైకిల్ చైన్ తెగేటప్పటికీ శివ క్యారెక్టర్ మీద విపరీతమైన ఇది ఉంది, ఒక సింపతి. అవును, ఇతను వాళ్ళని కొట్టాలి ఇప్పుడు అనే ఒక దశ ఉంది. ఇప్పుడు అంటే కంపారిజన్ కాదు, తర్వాత ఎప్పుడో వచ్చిన భాష అనే సినిమాలో రజనీకాంత్ విలన్ని కొట్టకపోతే ఆడిటోరియంలో కూర్చున్న ఆడియన్స్ వెళ్ళి రజనీకాంత్ని కొట్టే పరిస్థితి ఆ మూడ్ క్రియేట్ అయి ఉంటుంది వచ్చింది. సో ఇక్కడ కూడా అదే మూడ్ వచ్చింది. అవును. సో అదేమో కొంచెం డ్రమటైజ్డ్ కమర్షియల్ మూవీ భాష, ఇది రియలిస్టిక్ న్యాచురల్గా ఉన్నది కాబట్టి అప్పటికి ఆ మూడ్ వచ్చేసింది. అది లాగిన వెంటనే ఇది లాగితే తెగదా చేయి తెగుద్దా ఈ ఎవడో ఆలోచించలేదు. ఆలోచించుంటే సినిమా ఆడేది కాదు. అంటే అప్పట్లో ఆ సీన్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎలా ఉండేదంటే, కాలేజీల్లో చాలా మంది స్టూడెంట్స్ సైకిల్ చైన్లు పెట్టుకొని, అవును, ఆ చేతికి అది పెట్టుకొని వేలం వెర్రిగా అలా తిరిగేవాళ్ళంట. సో దాని గురించి ఎప్పుడైనా డిస్కస్ చేసుకున్నారా మీరు కానీ రాము కానీ? దానికి ముందు రోజు అనుకున్నాము తెగుద్దా నాగార్జున కూడా కొంత డౌట్ ఉంది, ఇలా లాగితే తెగుద్దా అంటే మామూలుగా అయితే లాగితే కాదు, 10 రోజులు ట్రై చేసినా తెగదు. బట్ అయినా అది చేసాడు. దీనికంటే కూడా మీరు గమనిస్తే నాగార్జున ఫేస్లోను అది వచ్చిన తర్వాత అది తిరిగే దాంట్లోనూ వీటి మీద రియాక్షన్లు ఎక్కువ ఉన్నాయి. సో దాన్ని ఏమంటారు, దాన్ని
మేనేజ్ చేసి ఇలా లాగాడు తెగింది అనే దాన్ని మాత్రం చెప్పి మిగతా రియాక్షన్లు ఎక్కువ చూపించాం కాబట్టి ఆడియన్స్కి తెగింది, ఇప్పుడు ఇలా చుట్టుకుంటున్నాడు, ఇది మాత్రం కనపడింది. అందువల్ల అది చిన్న ఎస్కేపిజం. Subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't